బక్ మూన్ అంటే ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. బక్ మూన్ అనేది జూలై నెలలో వచ్చే మొదటి పౌర్ణమి. దీనిని వేసవి మధ్యలో వచ్చే పౌర్ణమిగా పరిగణిస్తారు. బక్ మూన్ వేసవి కాలం పూర్తి స్వింగ్లో ఉందని మరియు వృద్ధిపరంగా ప్రతిదీ గరిష్ట స్థాయికి చేరుకోవడం ప్రారంభించిందని సూచిస్తుంది. బక్ మూన్ అని ఎందుకు పిలుస్తారు? సంవత్సరంలో అన్ని బక్స్ కొమ్ములు పూర్తిగా పెరిగే సమయం కాబట్టి దీనిని బక్ మూన్ అని పిలుస్తారు. ఉత్తర అర్ధగోళంలో వేసవి నెలల్లో బక్ మూన్ సంభవిస్తుంది. మగ జింకలు కొత్త కొమ్ములను పెంచుకోవడం ప్రారంభించే సమయం ఇది మరియు పౌర్ణమి సమయానికి అవి పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. ఇది జింక కొమ్ముల పెరుగుదల చక్రంలో ఒక ముఖ్యమైన భాగం మరియు సంవత్సరంలో ప్రతిదీ దాని గరిష్ట స్థాయిలో పనిచేసే సమయాన్ని సూచిస్తుంది. ఇది వేసవి త్వరలోనే ముగిసిపోతుందనే హెచ్చరికగా కూడా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది పూర్తి వృద్ధి దశను సూచిస్తుంది. సంవత్సరంలో అన్ని బక్స్ కొమ్ములు పూర్తిగా పెరిగే సమయం కాబట్టి దీనిని బక్ మూన్ అని పిలుస్తారు. ఉత్తర అర్ధగోళంలో వేసవి నెలల్లో బక్ మూన్ సంభవిస్తుంది. దీనిని ఎల్లప్పుడూ బక్ మూన్ అని పిలుస్తారా? ఉత్తర అమెరికాలో జూలై నెలలో వచ్చే మొదటి పౌర్ణమికి బక్ మూన్ అనేది అత్యంత ప్రసిద్ధమైన పేరు అయినప్పటికీ ఇతర పేర్లు కూడా ఉన్నాయి. బక్ మూన్కు అత్యంత సాధారణ ప్రత్యామ్నాయ పేరు ఉరుము చంద్రుడు. తెండిలో ఉత్తర అర్ధగోళంలో అత్యంత వేడిగా ఉండే నెలల్లో ఒకటి మరోపు ఆకాశ స్థితి అని, రాత్రికమైన పరిస్థితి. తేమతో కూడిన వాతావరణాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఈ ప్రకృతి అద్భుతం ఉరుములతో కూడిన తుఫానులను సృష్టిస్తుంది. అంటే జూలైలో సంవత్సరంలో ఏ ఇతర నెలతో పోల్చినా అత్యంత మొత్తాలను చూస్తాం. దైనా ఈ సమయంలో వాతావరణ ప్రమాదం గురించి హెచ్చరికగా ఉరుము చంద్రుడు పనిచేస్తాడు. ఈ హెచ్చరిక మన పూర్వీకులు మనుగడ సాగించడానికి సహాయపడి ఉండేది. స్ట్రాబెర్రీ చంద్రుని తర్వాత రాబోయే వాతావరణానికి సిద్ధం కావడానికి వారు ఉరుము చంద్రుడు వస్తాడని తెలుసుకునేవారు. వారు పెద్ద నీటి వనరులకు దగ్గరగా నివసించడం లేదని మరియు ఎత్తైన ప్రదేశాలకు దూరంగా ఉండటం మనుగడ పద్ధతులుగా ఉండేవి.